హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా రేవాన్ష్కి గుండు చేపిపోతున్నామండి. ఇక మార్నింగే లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకున్నానండి. పూజ అయినాక రెడీ అయిపోయి మేము గుడికి అయితే బయలుదేరామండి. ఇక గుడిలో అయితే పొంగలైతే పెట్టాలి. ఇక నైట్ నేను అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక అమ్మ కూడా వచ్చింది, అమ్మ నాన్న ఇద్దరు వచ్చారండి. ఇక మేమేంటంటే ఫస్ట్ రేవాన్ష్కి తిరుపతిలోనే పుట్టు వెంట్రుకలు అనేవి తీపిచ్చామండి. కాకపోతే ఒకసారి తీపిచ్చి అలానే ఉంచకూడదు, మళ్ళీ ఏదైనా గుళ్ళో పుట్టు వెంట్రుకలు అనేది సెకండ్ టైం కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఇది కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. మా ఇంట్లో అయితే మేము రేవాన్ష్కి అయితే ఇది పాటిస్తున్నాము. ఇక పుట్టింటికలు సెకండ్ టైం కూడా ఎప్పుడో తీపించాల్సిందండి. కాకపోతే వాయిదాలు వేసుకుంటా వచ్చి అయితే లేట్ అయ్యి ఇప్పుడు శ్రావణ మాసం వెళ్ళిపోతున్నాను, ఇప్పుడైతే తీస్తున్నాము. ఇక ఈ వీడియో కూడా కొంచెం లేట్గా అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను వాటర్ పడుతున్నాను కదండి, ఇక్కడ అజ్ఞాన బావిలో వాటర్ అండి. అంతకు ముందు ఏంటంటే బావిలో బకెట్లు వేసి తీసుకొని అయితే వాటర్ అయితే ఇలా ఫిల్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలా అయితే ఏం లేదండి, ట్యాప్స్ అయితే పెట్టేశారు. ఇక ట్యాప్స్లోనే పట్టుకొని అయితే రావాలి. మా గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దొరికే అజ్ఞాన బావి వాటర్తోనే మనం పొంగలైతే పెట్టాలండి, లేకపోతే పొంగలైతే అస్సలు పొంగదు. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే గుడి అండి. గుడి పక్కనే ఏంటంటే మనకి ఇక్కడ రాహుకేతుల గుడి కూడా ఉండిద్ది. మా శివాలయంలో రాహుకేతుల పూజ అనేది చాలా స్పెషల్ అండి. ఎక్కడ నుంచో అయితే వచ్చైతే ఇక్కడ రాహుకేతుల పూజ అయితే చేపించుకుంటారు. నా వీడియో చూసేవాళ్ళు మీకు ఎలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా అయితే మా ఊరు పెదకాకన్ శివాలయానికి వచ్చైతే ఇక్కడ రాహుకేతుల పూజ అయితే చేపించుకోండి. మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. అంతా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదండి. అంతకు ముందు ఏంటంటే అక్కడ పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద అయితే మంచిగా రాళ్ళు ఉండేయండి. పొంగల్ అందరూ అక్కడే పెట్టుకునేవాళ్ళు, పొయ్యిల మీద పెట్టుకొని అయితే ఆ సేవకి అయితే తీసుకెళ్లేవాళ్ళు అండి. ఇప్పుడైతే అసలు మొత్తం కమర్షియల్ అయిపోయింది, అన్నీ తీసేసారండి. అట్లా మన రాళ్ళ మీద పెట్టుకొని పొంగల్ పెట్టుకోవడం అయితే లేదండి. ఇది కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇక్కడే మనం పొంగల్ అయితే పెట్టుకోవాలండి. ఎంత అంటే ఇప్పుడు మేము తీసుకెళ్ళింది అయితే 5 గుప్పిళ్ళేనండి, దానికే 100 రూపాయలు తీసుకున్నారు. కొంచెం ఒక పావు కిలో అలా ఉంటేనేమో 100 రూపాయలు, ఇంకా దానికి మించి అయితే 150, 200. ఇక అలా మనకి అక్కడే వెయిటింగ్ మిషన్ ఉందండి. ఇక మనకి వెయిట్ పెరిగే కొందుకైతే మనకి ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. మేము ఒక 5 గుప్పిలు అయితే పెడుతున్నాము, మా దగ్గర అయితే ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక మనం బయట ఇలా పొంగల్ తెప్పాలంతా పూజించుకొని పాలు అవి పోసుకొని అయితే వెళ్ళాలండి. ఇక అన్నీ బయటే చేసుకొని వచ్చి అయితే ఇక్కడైతే పొంగల్ అయితే పెట్టుకోవాలి. కానీ మొత్తం నేను బయటే పొంగల్ తెపాలంతా పూజించుకొని పాలు అయ్యి బయటే పోసుకొని అయితే వచ్చాను. ఇక పొంగల్ తెపాలను అయితే పొయ్యి మీద అయితే పెట్టేశానండి. మనకు అక్కడే బెల్లం కొట్టుకోవడానికి రాయి అయితే దొరికింది. ఇంటి దగ్గర అయితే బెల్లం కొట్టి తీసుకురాలేదండి, మర్చిపోయాను. కానీ వాళ్ళు అక్కడ రాయి అయితే పెట్టారు, మళ్ళాంటి వాళ్ళు వస్తారని వాళ్ళకి తెలుసు అనుకుంటా, అందుకే బెల్లం కొట్టుకోవడానికి రాయి కూడా అక్కడే పెట్టేశారు. ఇక్కడ నేను పొంగల్ అయితే పెడుతున్నానండి. ఇక రేవాన్ష్ని మా హస్బెండ్ అలానే మా నాన్న అయితే గుండె అయితే కొట్టించడానికి అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడే వెనక మళ్ళీ వాడైతే ముందు పరిగెత్తుతున్నాడండి. మళ్ళీ అక్కడ రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతున్నాయని ఇక మా హస్బెండ్ అయితే వాడు వెనక మళ్ళీ అయితే పరిగెత్తుతున్నాడు. ఇక అమ్మ కూడా వెళ్తుందండి. వాడి బట్టలు ఉంటాయి కదా, అంటే మనం గుండి చేపించినాక స్నానమే చేపిస్తాం కాబట్టి వాడి బట్టలు తీసుకొని అమ్మ అయితే వెనక మళ్ళీ వెళ్తుంది. ఇంక ఇక్కడ నేనైతే పొంగల్ చేస్తున్నానండి. ఇక పొయ్యి దగ్గర నేను అయితే పొంగల్ కింద అంటకుండా అలానే పొంగకుండా అయితే మంచిగా తిప్పుకుంటున్నాను. ఇక చూసారు కదా, ఆల్మోస్ట్ రైస్ అయితే ఇక్కడ ఉడకటానికి అయితే వచ్చేసిందండి. ఇక మనం ఇంకొంచెం ఉడికించుకున్నాక బెల్లం అయితే యాడ్ చేయడమే. ముందే బెల్లం కొట్టించుకున్నాక కదా, ఇక రైస్ ఉడికిపోయినాక నేను ఇందులో అయితే బెల్లాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇక నేనే పెట్టానండి. ఫస్ట్ టైం రేవాన్ష్ అన్నప్రసన్నకు కూడా పొంగల్ అయితే నేను పెట్టలేదండి. అప్పుడు మాకు మా అమ్మమ్మ చనిపోయి ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళే చేశారు వాడు అన్నప్రసన్న. ఇక ఫస్ట్ టైం అండి రేవాన్ష్కి ఇలాంటి అన్నప్రసన్న కానీ పుట్టి వెంట్రుకలు కానీ దేనికి నేను ఇలా పొంగల్ చేసింది లేదు. వాడి సెకండ్ టైం పుట్టి వెంట్రుకలు తీస్తున్నప్పుడు ఇప్పుడైతే నేను పొంగల్ అయితే నా చేతులతో అయితే చేశానండి. ఇగో పొంగల్ తెప్పాలు కూడా అయిపోయింది. పొంగల్ అయితే లోపల కూడా శివ ఇది ఒక ఫోటోలాగా పెట్టారు, అక్కడ వడ్డించుకొని ఇక మేము గుళ్ళోకి అయితే బయలుదేరిపోయాము. ఇక మా హస్బెండ్ మా నాన్న అయితే వెళ్ళిపోయారండి. గుండె అయితే చేపించి వాడిని వెళ్ళి దర్శనం అయితే వాళ్ళు ఫస్టే చేసేసుకున్నారండి.
రేవాంశ్ అయితే 2 times దర్శనం చేసుకున్నాడు. మా హస్బెండ్ మా నాన్నతల్లి ఒకసారి, అలానే మాతో ఒకసారి. మా హస్బెండ్ కాఫీకి టైం అవుతుందని తను వెళ్ళిపోయాడు, అలానే నాన్న అయితే ఆటోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి అయితే ఇక్కడ మేము కూర్చున్నాము. రేవాంష్కి గుండె ఎలా ఉందో మీరు చెప్పండి అండి. రేవాంష్ ఫస్ట్ గుండె చేపింగానే భలే క్యూట్గా అనిపిస్తాడు. చూసే కొందికి ఏంటంటే మొహంతో బోసిపోయినట్టు అనిపించింది, కానీ చేపింగానే భలే అనిపించాడండి గుండు. ఇదిగో చూపిస్తాయండి మీకైతే గుండు, ఇదిగో చూడండి. ఏందో కెమెరాని అయితే పిలుస్తున్నాడండి, రా 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 అని. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళైతే తీర్థ ప్రసాదాలు వేస్తారు కదా. ఫస్ట్ అయితే రేవాంశిని తీసుకొని అమ్మ అయితే వెళ్తుందండి. అంతకుముందు ఏంటంటే దర్శనం నుంచి రాగానే తీర్థం అయితే ఇచ్చి శతగోపురం అయితే పెట్టేవాళ్ళండి. అంటే లోపల పెడతారు, కొంతమందికి ఫ్రీ దర్శనానికి వెళ్తారు కదండి, ఇక వాళ్ళకి అలానే నార్మల్గా గర్భగుడిలో వెళ్ళే వాళ్ళకి మళ్ళీ బయట ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే సపరేట్గా అండి లడ్డు కౌంటర్ దగ్గర పెట్టారు. ఇప్పుడు లడ్డు కౌంటర్ ఏంటంటే బయట పెట్టారు, అంతకుముందు ఇక్కడ ఉండే లడ్డు కౌంటర్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారండి. అంతకుముందు ప్రసాదం ఇచ్చేవాళ్ళు కాదండి, ఒక 1 year నుంచి అనుకుంటా డైలీ అయితే ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారండి. మనకి కొనుక్కున్న దానికన్నా ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రసాదం అయితే భలే ఉండిద్దండి. పులిహోర కానీ, అలానే సాంబార్ రైస్ కానీ, దద్దోజనం కానీ ఎంత బాగుండిద్దో, చాలా టేస్టీగా చాలా భలే ఉండిద్ది, బాగా కుదిరిద్దండి. ఇక నేను కూడా అయితే పులిహోర తెచ్చుకున్నా కదా, ఇక్కడ అయితే కూర్చొని అయితే మంచిగా అయితే ప్రసాదం అయితే తింటున్నాను. ఆఫ్టర్ దర్శనం ఇట్లా కూర్చొని అలా ప్రసాదం తింటూ ఉంటుండే గుడిలో ఎంత హాయిగా అనిపించిద్దండి, ప్లెజెంట్గా అనిపించిద్ది. మనసులో ఉన్న బాధలన్నీ పోయినట్టు అనిపించిద్ది. నాకే అనిపించిద్దా లేకపోతే మీకు కూడా ఇలా అనిపించిద్దా చెప్పండి. ఇక చూడండి, నేనైతే ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం లేదు కదా, ఇక్కడ ప్రసాదమే ఫస్ట్ అయితే తిన్నానండి. ఇక నెక్స్ట్ అయితే మేము మా ఇంటికి వెళ్ళకుండా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వాడి కాలుకున్న షూ కూడా తీయకుండా ఫస్ట్ అయితే వాడి సైకిల్ని అయితే చూసుకొని అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు సైకిల్తో. సార్ వెళ్ళిపోతుంది, పోనీ పోనీ, బాయ్ బాయ్. గుడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. వచ్చి కూడా చాలాసేపు అయింది. గుడి నుంచి అయితే డైరెక్ట్గా అమ్మ ఇంటికైతే వెళ్ళాము. ఇక రేవాంశ్ అయితే అక్కడే టిఫిన్ అయితే చేసేసాడు. ఇంకా అక్కడ కొంచెంసేపు ఉండేసి పొంగల్ పెట్టా కదా, అది అమ్మకు కూడా కొంచెం ఇచ్చి ఇంటికైతే వచ్చేసాము. ఇక రాగానే రేవాంశ్ అయితే కొన్ని స్నాక్స్ అయితే తినైతే పడుకున్నాడు. ఇప్పుడు నేను టిఫిన్ వేసుకుంటాను, అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చేయలేదు. కొంచెం దోశ పిండి ఉంది, ఇక దాంతో అయితే ఇప్పుడు మనం దోశలు అయితే వేసుకుందాం. పిండి ఉందని ఇక దీంతో అయితే మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం. టిఫిన్ చేసినాకైతే మళ్ళీ వంట అయితే చేయాలనుకుంటున్నాను అండి. పప్పుచారు అయితే చేద్దాం అనుకున్నాను. అమ్మ అయితే కొబ్బరి పచ్చడి చేసినంట, కొంచెం అయితే ఇచ్చింది. ఎటు నేను తినను కదా, ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగే తింటాను. అలానే మా హస్బెండ్ కూడా ఈవినింగే వస్తారు. ఈవినింగ్ చేద్దామా లేకపోతే ఇప్పుడే చేద్దామా అని అయితే ఆలోచిస్తున్నాయి. ఇక రేవాంష్కి అయితే కొబ్బరి పచ్చడి ఉంది కాబట్టి రైస్ పెట్టేసి అది వేసి పెడదామా లేకపోతే వంట చెయ్యాలా అని అయితే ఆలోచిస్తూ ఉన్నా. చేస్తే మాత్రం కంపల్సరీ పప్పుచారు అయితే చేస్తాను, ఇక మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇంకా ఆ రోజు టిఫిన్ చేసినాక ఒక అరగంట అయితే పడుకున్నానండి. తెలీదు మార్నింగే లేకటం వల్లనేమో కానీ అస్సలు ఏదో లాగుంది. అందుకే ఒక అరగంట అయితే మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అరగంట సేపు రెస్ట్ తీసుకొని లేచి అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ వంట అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ చెప్పా కదా, పప్పుచారు అయితే పెడుతున్నానండి. మేము పప్పుచారుని సాంబార్ రెండు ఒకేలాగా చేస్తాం. సాంబార్ పొడి వేస్తే ఏంటంటే సాంబార్ వేద్ది, లేకపోతే పప్పుచారే వేద్ది. ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నానండి. ఇక అందరికీ తెలిసిన ప్రాసెసే కదండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుక్కర్లో పప్పు అయితే వేసుకున్నాను. ఇక పప్పు ఉడకటానికి అయితే కొంచెం ఆయిల్, పసుపు, అలానే కొన్ని కరివేపాకు రమ్మలు అయితే వేసుకున్నాను. డీటెయిల్గా అయితే ఏం చూపించలేకపోయానండి. నేను ఏంటంటే లాస్ట్లో అయితే షూట్ చేయడం అయితే మర్చిపోయాను. జస్ట్ ముందైతే మొత్తం తీసాలే కానీ ఇక తాలింపు వేసేదాకైతే తీసానండి. ఇదిగోండి ఇక్కడ సాంబార్ అయితే కాస్తున్నాను.
రేవాంష్ కోసమే ఆ రోజు గురువారం కాబట్టి నేనైతే ఈవినింగే తింటా కదా, వాడు ఒక్కడి కోసం అయితే ఆ రోజు కాస్తానండి. వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. బాయ్ అండి.